హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము గోంగూర నిలవ పచ్చడి పెట్టుకుందామండి. ఎక్కువ ఖర్చు లేకుండా ఒక 10-15 డేస్ నిలవ ఉండే పచ్చడి అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్కి వెళ్ళే వాళ్ళు ఇలా చేసుకొని పెట్టుకున్నారనుకోండి, 15 డేస్ వరకు నిలవ ఉంటుంది. మంచిగా వేరే కర్రీతో పాటు బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకునే విధానం చూద్దాం. గోంగూరని ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఫ్రెష్ గోంగూర అయితే బాగుంటుంది. మా ఇంట్లో చెట్టు ఉంది, తీసుకున్నాను నేను. ఒక కట్ట ఉంటుందండి. నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకున్నాను. అవి అన్నీ నీట్గా కడుక్కొని ఫస్ట్ మిక్సీ జార్లో పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఫస్ట్ పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలండి. రెండు కలిపి చేయకూడదు. ఇలా పేస్ట్ చేసుకున్నాక కచ్చపెచ్చగా ఇలా చేసుకోండి. ఇది మళ్ళీ పక్కన తీసుకొని పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అది మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో గోంగూరని పేస్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. వేరువేరుగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్, లేకపోతే పచ్చడి బాగుండదండి. మళ్ళీ మంచిగా మెదగను కూడా మెదగదు. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఉప్పును వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బాండి పెట్టి, ఎక్కువ నూనె పడుతుందండి పచ్చడి కదా, ఎక్కువ నూనె పోసుకోండి. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతోనే కచ్చాపచ్చ దంచుకొని వేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. కరివేపాకు వేసుకోండి. పసుపు వేసుకోండి 1 టేబుల్ స్పూన్. ఇలా పోపుని కొంచెం మగ్గించుకున్న తర్వాత పచ్చట్లో వేసుకోవాలండి ఈ పోపుని. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు గోంగూర తెచ్చుకున్నా ఇలానే పచ్చడి చేసుకొని తింటారండి కంపల్సరీ. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలండి. పచ్చివాసన పోవాలి కదండి పచ్చడి. ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి, అడుగంటకుండా. ఎక్కువ రెసిపీస్ అవసరం లేదండి. ఎక్కువ ఏమీ ఐటమ్స్ పట్టవు. ఓన్లీ గోంగూర పచ్చిమిర్చితోని కమ్మగా పచ్చడి. ఇక రోట్లో దంచుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. రోట్లో దంచుకోవడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో రోల్ ఉంటే, మా ఇంట్లో రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేసాను. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకోండి. ఇంకా ఇది గాజు కంటైనర్లో పెట్టుకున్నా పర్లేదు, ఇలా ఒక హాట్ బాక్స్లో పెట్టుకున్నా ఏం లేదండి. అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి పచ్చడి. ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.